అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 148వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల వల్ల మనకు ఒక విషయం చాలా స్పష్టం అవుతుంది. సత్యము అసత్యము, శాశ్వతము అశాశ్వతము, నిత్యము అనిత్యము. ఇప్పటి వరకు మనం చర్చించుకున్నటువంటి విషయాల ద్వారా ఏం స్పష్టమైందండి? ఈ దేహం అనేది అనిత్యము, ఆత్మ నిత్యము. కేవలము ఆత్మ మాత్రమే ఈ యొక్క ఇప్పటి వరకు మనం చేసినటువంటి కర్మల ఆధారంగా నిక్షిప్తము కాబడిన సంస్కారాలని తీసుకొని వెళుతుంది. మనకు కూడా ఎవరు రారండి, మనకు ఎవరు రారు. దైహికంగా మనం అనుకుంటాం, అందరూ మనవాళ్ళు అనుకుంటాం, ప్రపంచమంతా నాది, ఆస్తులు నాది, ఇవన్నీ అనుకుంటాం. కానీ ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనం ఆలోచించగలిగితే సత్యం ఏం చెప్తోందండి? నీ కూడా నీ మరణ సమయంలో వస్తు వైభవాలు, నీవు జీవితకాలం అనుభవం చేసిన వస్తు వైభవాలు నీ కూడా రావు. నీతో బాటే సంబంధీకులు అనుకున్నటువంటి వాళ్ళు, నీ భార్య, బిడ్డలు, మిగతా బంధువర్గము, మిత్రవర్గము నీ కూడా రారు. నీవు జీవితాన్ని పరిపూర్ణంగా అంకితము చేసి సంపాదించుకున్నటువంటి ఏవైతే ఈ యొక్క సాధనాలు, సుఖ సాధనాలు, మంగళాలు, వ్యాపారాలు, పేరు ప్రతిష్టలు, డెసిగ్నేషన్స్, క్వాలిఫికేషన్స్ కూడా రావు. ఆఖరికి మనతోనే అంటిపెట్టుకున్నటువంటి దేహము ఇన్ని సంవత్సరాలు, అర్థమైందండి, 70, 80, 90 ఇన్ని సంవత్సరాలు మనతో అంటిపెట్టుకొని ఉన్నటువంటి శరీరము కూడా చివరికి చీ కొడుతోందన్నమాట. నేను మీకు కూడా రావటం లేదు. అర్థమైందండి? ఎవరు మనతో రారు. అక్కడ ఒంటరి ప్రయాణము. ఆ ఒంటరి ప్రయాణము చాలా ఆనందకరంగా ఉండాలంటే ఆధ్యాత్మిక జ్ఞానము అత్యవసరము. గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క విషయాన్ని మన బుద్ధినేత్రాన్ని తెరుచుకున్నట్లయితే స్పష్టమవుతుంది. గత ఎపిసోడ్లో మొదటి అంశముగా మనం ఏం చర్చించుకున్నామండి? ఆత్మలు కాలచక్రము అనుగుణంగా, అర్థమైందండి, సత్యత్రేత ద్వాపర కలియుగాలనేటువంటి కాలచక్రం అనుగుణంగా వారి యొక్క సంస్కారాల ఆధారంగా వారి యొక్క సమయము ఆసన్నమైనప్పుడు, తగిన దేహము ఈ యొక్క భూమండలంలో దొరికినప్పుడు ఆ యొక్క జన్మ తీసుకుని అక్కడ నుండి వారు తమ యొక్క పాత్రని అభినయిస్తారు. ఇది భగవద్గీతలో చెప్పినటువంటి యథార్థం. అదే మనము ఏ అధ్యాయంలో గత ఎపిసోడ్లో ఒక శ్లోకాన్ని చర్చించుకున్నాం. అది 9వ అధ్యాయంలోని 8వ శ్లోకం. అర్థమైందండి? ప్రకృతిం స్వామ అధిష్టాయ సంభవామి. ఏమండి? ప్రకృతిం స్వామ అధిష్టాయ సంభవామి. పదే అని ఒకటి వస్తుందండి. ఒక్కసారి లెట్ మీ రిఫర్ దట్. ప్రకృతిం స్వామ అధిష్టాయ సంభవామి. ప్రకృతిం ప్రకృతిం స్వామవస్తభ్య. అది ఇక్కడ అక్షరం, శబ్దం మిస్ అయింది. సార్ జాగ్రత్తగా వినండి ఈ శ్లోకం. ప్రకృతిం స్వామవస్తభ్య విసృజామి పునః పునః. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది 2 విషయాలండి. పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. అక్కడ అవశం అన్న శబ్దం కూడా ఇంపార్టెంట్. అర్థమైందండి? అవశం పదే పదే. ఏమంటే పునః పునః అంటే అర్థం ఏమవుతుంది? 3వ అధ్యాయం 16వ శ్లోకంలో కాలచక్రం గురించి చెప్పడం జరిగింది. అర్థమైందండి? ఇప్పుడు ఈ కాలచక్రం అంటే ఏంటంటే ఇది సైక్లికల్ అన్నమాట. మన మూమెంట్ ఆఫ్ సోల్స్ అనేది ఏంటి? ఇది సైక్లికల్. మామూలుగా మనం ఏమనుకుంటామంటే పుట్టాము, చనిపోయాము, ఇంకా మనకి మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది, ఇంకా మనకే సంబంధం లేదు,
ఎటువంటి పనులు చేసినా ఏం పర్వాలేదు అనుకుంటాం మనం. జన్మ రాహిత్యం అనేది ఎక్కువగా అనుకుంటాం, ఎక్కువగా కోరుకుంటున్నారు కూడా మనుషులు. ముక్తి అంటారు, ముక్తావస్థ, జన్మరాహిత్యం, ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది, అర్థమైందండి. ఇంకా ఏమి ఉండదు మళ్ళీ, ఇంకా ఇదంతా కూడా క్లోజ్ అయిపోతుంది సృష్టి అనేది అనేటువంటి భావనలో ఉన్నారు. కానీ ఇది సరికాదండి, ఇది సరికాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం, తీవ్రమైన విషయం. ఇది అంత తేలికగా తీసుకొని విస్మరించినట్లయితే మన ఆత్మ యొక్క స్థితిగతులు మారిపోతాయి. అర్థమైందండి. శ్రేష్టంగా వెళ్ళవలసినటువంటి ఆత్మ మామూలుగా దిగజారిపోతోందన్నమాట, తమో ప్రధానంలోకి వెళ్ళిపోతోంది, సాత్వికంగా మార్చుకోవాల్సినటువంటిది. అక్కడ మీకు ఇంకొక శ్లోకం కూడా చెప్తాను, ఏమండి. అక్కడ అవ్యక్తాదీని భూతాని అని 2వ అధ్యాయంలోని 28వ శ్లోకం కూడా దీనికి రిఫరెన్స్ తీసుకోండి. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా అంటాడు. ఈ కాలచక్రంలో నాయనా నీవు ఆ విధంగా వస్తూ ఉంటావు, అవ్యక్తంగా ఉంటావు, ఆత్మస్వరూపంలో ఉంటావు, తర్వాత మధ్యలో శరీరాన్ని ధరిస్తావు, మళ్ళీ శరీరాన్ని చాలిస్తావు, మళ్ళీ ఏమవుతావు, మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతావు. అర్థమైందండి. స్టార్టింగ్ లో అవ్యక్తము, మధ్యలో మాత్రం శరీరము, తర్వాత మళ్ళీ అవ్యక్తము. దేనికోసం నువ్వు ఆరాటపడుతున్నావు, దేనికోసం నువ్వు దుఃఖపడుతున్నావు అంటాడు ఆ శ్లోకంలో. చక్క తత్ర కా కా పరిదేవన అంటాడు. అర్థమైందండి. ఎందుకు ఈ విషయాన్ని ముఖ్యంగా మనం చెప్తున్నామంటే, ఆత్మజ్ఞానం వల్ల మనకి ఏమవుతుందంటే జన్మ జన్మల ప్రారంధం దొరుకుతుంది. ఒక్క జన్మకే పరిమితమైనటువంటి విషయం కాదు ఇది. ఆత్మ అవినాశి, జాతస్య హిద్రువో మృత్యు. ఇలా ఎన్నో శ్లోకాల్లో పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ జన్మ తీసుకుంటాడు అన్నది ఇది అనివార్యమని కూడా అన్నాడు కదా. దిస్ ఇస్ ఇన్ఎవిటబుల్. ఇదే విషయాన్ని మీకు సమర్థించేటువంటి శ్లోకము మరొక శ్లోకాన్ని, ప్రకృతి స్వామ అవస్తభ్య విసృజామి పునః పునః అన్నాడు చూసారా. అదే సత్యాన్ని మరొక శ్లోకములో మళ్ళీ సమర్థించేటువంటి శ్లోకాన్ని మీ ముందొచ్చబోతున్నాను. అది 8వ అధ్యాయంలోని 19వ శ్లోకం. ఎందుకంటే ఈ చర్చ చేస్తున్నానంటే అందులో ఉన్నటువంటి తత్వం మీ బుద్ధిలో కూర్చోవాలి. అంటే అది నా ఉద్దేశం అనమాట. కేవలం చెప్పుకుంటా ఉంటే ఎన్నన్నా ఒక 1000 ఎపిసోడ్ చేసుకోవచ్చు మనం, ఏం పర్వాలేదు. కానీ అర్థం అవ్వదు మనకి. అర్థమైందండి. చెప్పుకోవడం ముఖ్యం కాదు, నేను శ్లోకం కరెక్ట్ గా పలికానా పలకడవా అనేది కూడా ముఖ్యం కాదండి. అందులో ఉన్న తత్వాన్ని గ్రహించి జీవితంలో ఆచరించడం అనేది ముఖ్యం. ఆ విధంగా చేసిన వాడికి సంస్కృతం అక్కర్లే, శ్లోకాలు అక్కర్లేదు, ఏమి అక్కర్లే. స్వయాన్ని ఆత్మగా భావించి రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఆత్మని పరమాత్మతో సంధానం చేసి గుణాలు శక్తులు పరమాత్మ నుండి స్వీకరించి తీసుకొని ఆ విధంగా అనుభవంలోకి తీసుకుని వచ్చి తమ యొక్క వర్తమాన జీవితాన్ని అద్భుతంగా తయారు చేసుకుంటాడు. ఇతరుల యొక్క జీవితాలను కూడా అద్భుతంగా తయారు చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ గా, భగవంతుని యొక్క ఇన్స్ట్రుమెంట్ గా ముందుకు వెళతాడు. తదుపరి జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది అనడానికి ఎటువంటి సందేహం లేదండి. 8వ అధ్యాయంలోని 19వ శ్లోకం. అర్థమైంది. 8వ అధ్యాయం 19వ శ్లోకం రాసుకోండి. ఈ యొక్క శ్లోకం కూడా ఏది మన ఇంతకుముందు ఏం చెప్పుకున్నా 9వ అధ్యాయంలోని 8వ శ్లోకంలో చెప్పిన విషయాన్ని అది సమర్థిస్తుంది. శ్లోకం నంబర్ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. చెక్ చేసుకొని ఎక్కడైనా మీకు సంశయం వచ్చినట్లయితే నేను కాంటాక్ట్ నంబర్ ప్రొఫైల్లో ఇచ్చాను, నా పేరు తీసేసి నా మొబైల్ నంబర్ పెట్టాను. కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే నాకు మెసేజ్ పెట్టచ్చు, వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు, లేకపోతే ఇక్కడ యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నట్టు సంస్కృతి సంపద ఇందులో రిలీజ్ చేస్తున్నట్టు ఎపిసోడ్స్ కింద కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. మీకు సర్వ హక్కులు ఉన్నాయండి. మీ యొక్క కేవలం మీకు ఏంటంటే సత్యత ఆధారంగా బుద్ధినేత్రాన్ని తెలుసుకుని అంధవిశ్వాసాన్ని విడిచిపెట్టి ఒక సన్మార్గంలో జీవితాన్ని తయారు చేసుకుని ఒక లక్ష్యం పెట్టుకుంటే మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్పిన సమాధానానికి ఇది సార్థకత ఏర్పడుతుంది. ఆర్గ్యుమెంట్స్ కోసం లేదండి. ఈ యొక్క ఎపిసోడ్స్ ఏవైతే మనం చేస్తున్నామో ఆర్గ్యుమెంట్స్ కోసము, డిస్కషన్ కోసము వేరే విధంగా దానికి చోటు లేదండి, అవకాశం లేదు. ఇప్పుడు ఒకసారి 8వ అధ్యాయంలో 19వ శ్లోకాన్ని చర్చిద్దామండి. భూతగ్రామ స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే. భూతగ్రామ స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే. రాత్రియాగమే అవశః పార్థ ప్రభవత్ అహరాగమే. ఇది శ్లోకం అండి. ఇంత బాగా చెప్పాడండి ఇక్కడ. భూతగ్రామం అన్నాడు. అంటే అక్కడ కూడా ప్రకృతిం స్వామ అవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామం, అక్కడ భూతగ్రామం అన్నాడు.
ఈ భూతగ్రామం అంటే మీరు గుర్తుపెట్టుకోండి, భూతము అంటే పంచతత్వాలతో కూడినటువంటి చేయబడినటువంటి మనుషులు. అర్థమైందండి. ఈ 850 మంది మనుషుల గురించి చెప్తున్నాడండి. భూతగ్రామ స ఏవాయం, భూతగ్రామ స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే. భూత్వా భూత్వా అంటే ఏంటి? అగైన్ అండ్ అగైన్ అన్నమాట. మరలా మరలా వాళ్ళు ఈ సృష్టి నాటక రంగం మీద వాళ్ళ పాత్రని అగైన్ అండ్ అగైన్ వాళ్ళు ఆ విధంగా శరీరాలు మార్చుకుంటూ ఈ కాలచక్రంలో అది ఎటర్నల్ గా తిరుగుతుంది అనమాట. అక్కడ అందుకనే 3వ పంక్తి 4వ పంక్తిలో కొంచెం క్లారిటీ ఇచ్చాడు. ఏమిచ్చాడు క్లారిటీ? అక్కడ రాత్రి ఆగమే, అహ ఆగమే అన్నాడు. అహ అంటే పగలండి, రాత్రి అంటే చీకటి. రాత్రి అంటే రాత్రి, అహ అంటే పగలు. అహోరాత్రులు అంటారు చూసారా మనం మామూలుగా. అహరాగమే రాత్రి యాగమే అన్నాడు. రాత్రి యాగమే, రాత్రి యాగమే అన్నాడు ఇక్కడ. రాత్రి యాగమే అవశః పార్థ. రాత్రి యాగమే అంటే ఏంటి? అహ రాత్రి అహ అనేది 8వ అధ్యాయంలో చెప్పాడండి. అహ అంటే ఏంటి? బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అన్న పదాలు 8వ అధ్యాయంలో కొన్ని శ్లోకాల్లో వాడటం జరిగింది. అవి కూడా రాబోయే ఎపిసోడ్స్ లో మనం కూలంకషంగా చర్చించుకోబోతున్నాం. డౌట్ ఎక్కర్లేదు. అర్థమైందండి. ఇక్కడ బ్రహ్మరాత్రి అంటే ఏంటి, బ్రహ్మ పగలంటే ఏంటి, మీకు మళ్ళీ చిత్రాన్ని చూపిస్తాను. ఇది చాలా ముఖ్యమైన చిత్రం, అందుకని పదే పదే అదే చిత్రాన్ని చూపిస్తున్నాను మీకు. ఇది మీ బుద్ధిలో ఆ విధంగా చిత్రింపబడి ఉంటుంది పర్మనెంట్ గా. అర్థమైంది? మీరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా ఇది వాస్తవం, ఇది సత్యము. దీన్ని ఎవరు ఖండించలేరు, దీన్ని ఎవరు కాదనలేరు. ఎందుకంటే భగవాను వాచన ఎవరు ఖండిస్తారు చెప్పండి? భగవంతుని వాచని ఖండించిన వాళ్ళు ఆ విధంగా బాగుపడతారు వాళ్ళు ఏమైనా? అర్థమే, ఇప్పటికే దిగిపోతూ ఉన్నారు, దిగజారిపోతూ ఉన్నారు, ఇంకా దిగిపోతారు. చివరికి ఈ జీవితంలో కూడా సుఖము శాంతి ఉండదు, రాబోయేటువంటి జన్మలు కూడా అశాంతిగానే ఆ విధంగా ఉండేటువంటి ఆ సంస్కారాలతో మ్యాచ్ అయిన శరీరాలే వాళ్ళకి ఎప్పుడు దొరుకుతాయి? ద్వాపర గురించి దొరుకుతాయి. ఇక్కడ బ్రహ్మరాత్రి అంటే ఏంటి, బ్రహ్మ పగలు అంటే ఏంటి అర్థం చేసుకో. బ్రహ్మ పగలునే ఏమంటున్నాడు? సత్య త్రేతాయుగాలు అరకల్పము బ్రహ్మ పగలు, అరకల్పము బ్రహ్మ రాత్రి. ఇది చాలా ముఖ్యం. సత్య త్రేతాయుగాలు బ్రహ్మ పగలన్నాడు, దానిని ఏమన్నాడు? స్వర్గం అంటున్నారు, ఏమంటున్నారు? హెవెన్ అంటున్నారు, పారడైజ్ అంటున్నారు, వైకుంఠం అంటున్నారు, జన్నత్ అంటున్నారు. వివిధ ధర్మాల వాళ్ళు వివిధ పేర్లతో పిలుస్తున్నారు. ఒక్కటే ఒక్క స్వర్గము అని, వారికి ఒక స్వర్గము మనకు ఒక స్వర్గం అంటూ వేరే లేదండి. ఎందుకంటే శ్రీమద్ భగవద్గీత విశ్వాత్మలందరికీ సంబంధించినటువంటి గ్రంథము. వారందరికీ వాళ్ళందరికీ సంబంధించినటువంటి జ్ఞానము బోధిస్తున్నటువంటి గ్రంథం. సో బ్రహ్మ పగలులో ఏం జరుగుతుంది? బ్రహ్మ పగలు అంటే సత్య త్రేతాయుగాల్లో ఆత్మాభిమాని స్థితిలో ఉంటారు అందరూ కూడా. అర్థమైందండి? అక్కడ సత్యత ఆధారంగానే జీవితం వెళుతుంది, అక్కడ పవిత్రత ఆధారంగానే ఆ విధంగా జీవిస్తారు. అంటే ప్యూరిటీ, సత్యము, మరియు ఇంకేమిటి, శాంతిగా ఉంటారు. శాంతితో పాటు ఆత్మానందాన్ని పొందుతారు. సారీ, దానిని ఏమంటారంటే, ఆత్మానందాన్ని ఏమంటారంటే బ్లిస్ అంటారు ఇంగ్లీష్ లో. ఈ బ్లిస్ అన్నమాట, బ్లిస్ఫుల్ గా, పీస్ఫుల్ గా, ఎనర్జెటిక్ గా, సత్యత ఆధారంగా వాళ్ళు, ఆ పవిత్రత ఆధారంగా, ఎందుకంటే ఆత్మ శుద్ధిగా ఉంటుంది, ఆత్మ సత్వ ప్రధాన స్థితిలో ఉంటుంది. వాళ్ళు సత్యయుగులు వెళ్తారు. కాస్త కొంచెం కొంచెం కళ తగ్గితే వాళ్ళు త్రేతాలోకి వస్తారు. ఇటువంటి వాళ్ళంతా 33 కోట్ల మంది వాళ్ళ జీవితాన్ని సార్థకము చేసుకుంటారు. దీనిని బ్రహ్మ పగలు అంటారు. అర్థమైందండి? తర్వాత మిగతా ద్వాపర కలియుగాలు నేను చెప్పక్కర్లేదు. బ్రహ్మ రాత్రి అంటే చీకటి. అంటే ఏంటి? ఇక్కడ ఆత్మాభిమానం వల్ల అక్కడ ఏమైపోతుందండి? దేహాభిమానం అయిపోతుంది. ఇక్కడ ఆత్మాభిమానము, అక్కడ దేహాభిమానము. ఇక్కడ సత్యము, అక్కడ అసత్యము. ఇక్కడ నేను ఆత్మని, ఇది నా దేహం అంటే ఇది సత్యము. అక్కడ నేను దేహం అనుకుంటారు, ఇది అసత్యము. ఇక్కడ పవిత్రత అనేది ఆధారంగా చేసుకుని ఈ విధంగా జీవన సరళి కొనసాగిస్తారు. అందరూ కూడా అర్థమైన దైవీ సంస్కారాలతో ఉంటారు. అక్కడ అపవిత్రమైనటువంటి ఆలోచనలు కానీ, అశ్రేష్టమైన దుఃఖపూరితమైనటువంటి కర్మలు కానీ, పాప కర్మలు కానీ, విషయ వికారాలతో కూడుకున్న కర్మలు కానీ అక్కడ ఉండవు. అది ద్వాపర యుగం నుండి మళ్ళీ ప్రారంభమవుతుంది. అర్థం? అందుకనే దీన్ని ఏమన్నాడు? బ్రహ్మ రాత్రి అని అన్నాడు. ఇక్కడ ఏమంటున్నారు? ఒక్కసారి ఈ యొక్క పిక్చర్ని, ఈ యొక్క చర్చని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక శ్లోకాన్ని మళ్ళీ వినండి జాగ్రత్తగా.
భూతగ్రామ అంటే 850 కోట్లు వాళ్ళ యొక్క సంస్కారాలకు అనుగుణంగా వాళ్ళ పాత్రని ఆ విధంగా సత్యత్రేత ద్వాపర కలి అని వాళ్ళు ఆ పాత్రని అభినయిస్తారు ఈ యొక్క సృష్టి నాటక రంగం మీద శరీరాలు తీసుకొని. భూతగ్రామ స ఏవాయం భూత్వా భూత్వా ప్రళీయతే. భూత్వా భూత్వా అంటే మరలా మరలా వారు ఆ విధంగా ఈ సృష్టి మీద జన్మ తీసుకుంటారు, వారి పాత్రని మన వాళ్ళ అభినయిస్తారు. అంటే ఏంటి? ఎటర్నాలిటీ, ఇది నిరంతరము తిరుగుతుంది. అక్కడ భగవంతుని మహావాక్యాలు 2వ అధ్యాయము 13వ అధ్యాయము 15వ అధ్యాయంలో ఏ విధంగా ఆత్మ అవినాశి అని చెప్పారో దానికి అనుగుణంగానే ఉంది కదండి. అందుకని ఎక్కడ కాంట్రడిక్టరీగా ఉండదు. అక్కడ అలా ఎందుకు చెప్పారు, ఇక్కడ ఇలా ఎందుకు చెప్పారు అని భగవంతుడిని ప్రశ్నించడానికి ఆస్కారము లేకుండా చక్కగా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మన సత్యాన్ని. అర్థమైందండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? భూత్వా భూత్వా ప్రళీయతే రాత్రి ఆగమే అవశః. అక్కడ 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో 8వ శ్లోకంలో కూడా అవశః అని వచ్చాడు. అవశః పార్థ. అర్థమైందండి. అవశః అంటే అర్థం ఏంటి? వశము తప్పారు. వశము అంటే మంచి ఆత్మిక స్థితిలో చక్కగా ఇది నా శరీరం, నా ఒంట్లో బాగోలేదంటే నేను వేరు, నా శరీరం వేరు, చక్కగా ఆత్మ అనుభవంలో వాళ్ళు ఆ విధంగా జీవితం చేస్తున్నారు. నేను వేరే, శరీరం వేరే. శరీరం కేవలం ఒక పనిముట్టు మాత్రమే, ఒక వస్త్రం మాత్రమే, ఒక పొలం మాత్రమే, ఒక యంత్రం మాత్రమే. కళ్ళ ద్వారా నేను చూస్తాను, చెవుల ద్వారా నేను వింటాను, నోటి ద్వారా ఏం మాట్లాడాలో నేను మాట్లాడతాను. అర్థమైందండి. సో ఈ విధంగా నేను అనేది, ఈ యొక్క ఆత్మ అనేది పవర్ఫుల్ స్టేట్ లో ఆ విధంగా కంట్రోలర్ గా ఉండి ఈ శరీరం ద్వారా చక్కటి కర్మలు చేయిస్తుంది. భగవంతుని యొక్క ఆదేశం మేరకు, నిర్దేశం మేరకు మంచి కర్మలు, శ్రేష్ఠ కర్మలు, సాత్విక కర్మలు చేయిస్తుంది. అర్థమైందండి. అందుకని అక్కడ సత్యత్రేతాయుగాల్లో జరిగేటువంటి కర్మని అక్కడ ఏమంటారు? వికర్మ సుకర్మ అనరండి. అక్కడ ఏమంటారండి? అకర్మ అంటారు. అంటే కేవలం మనం ఇప్పుడు చేసుకున్నటువంటి ఏదైతే పురుషార్థమును చేస్తున్నామో భగవంతుని యొక్క ఆదేశం మేరకు భగవంతుని మార్గంలో నడుస్తూ వారి యొక్క డైరెక్షన్స్ ప్రకారం మన జీవితాన్ని ఏ విధంగా అయితే సాత్వికంగా మనం మలచుకుంటున్నామో దానికి బహుమానంగా భగవంతుడు మనకి సత్యత్రేతాయుగాల్లో జన్మనిస్తున్నాడు. అందువల్ల అక్కడ చేసేటువంటి అక్కడ మన ఫలితాన్ని అనమాట, ఇక్కడ మనం బీజం వేస్తున్నాం, ఇక్కడ మళ్ళీ నీళ్లు పోస్తున్నాం ఆ చెట్టుకి, అది ఎదిగి 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 ఏమిస్తుంది? ఒక పెద్ద వృక్షంలాగా తయారయ్యి అక్కడ మామిడి పళ్ళ నుండి ఇంకోటి ఆ ఫలాలన్నీ ఇస్తుంటే అక్కడ కోసుకుని తింటున్నాం అంతే. అక్కడ ఇంకా వేరే కర్మ ఖాతా కార్మిక్ బాండేజ్ అనేది ఏర్పడదు అక్కడ సత్యత్రేత. అందుకే దాన్ని అకర్మ అంటారు. గీతలో కూడా చాలా శ్లోకాలు అకర్మ అనే పదం ఉంది. అది కూడా నేను విశ్లేషణ చేస్తాను రాబోయేటువంటి ఎపిసోడ్స్ లో. అర్థమైంది. ఇప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ? రాత్రి యాగమే అవశః అన్నాడు. సత్యత్రేతాయుగాలు ఉన్నప్పుడు ఏమీ లేదు, బాగానే ఉన్నారు. ఎప్పుడైతే రాత్రి వచ్చిందో, ఆగమే అంటే రావడం అండి, ఆగమే అర్థమైంది, ఆగమనం అంటాం కదా. సో రాత్రి ఆగమే అవశః పార్థ. మళ్ళీ ఏమన్నాడు తర్వాత? ఏమన్నాడు? రాత్రి ఆగమే అవశః పార్థ ప్రభవస్య అహరాగమి అన్నాడు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఈ కలియుగం ఎండింగ్ అయిపోతుంది, మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ సత్యయుగం త్రేతాయుగం వస్తోంది. మళ్ళీ మధ్యలో సంధియుగము, పరమాత్మ ఇప్పుడు ఈ సమయంలో ఇప్పుడు సంధియుగం నడుస్తోంది. పరమాత్మ మనందరికీ, ఆత్మలందరికీ ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి ఆ విధంగా ఆత్మలో ఉన్న కుళ్ళుని కడిగే విధానం రాజయోగం ద్వారా, ఏ విధంగా శ్రేష్ఠ కర్మల ద్వారా భగవంతుని యొక్క యజ్ఞ రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్రగీత యజ్ఞాన యజ్ఞమను ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. దానికి అనుగుణంగా భగవంతుడు తన పిల్లల ద్వారా, పిల్లలంటే ఎవరైతే దానికి సమర్థించడానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి పిల్లల ద్వారా ఈ యొక్క యజ్ఞాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. అర్థమైంది కదా? ఒక్కసారి మళ్ళీ భగవద్గీత పుస్తకంలో ఏమి ఇచ్చారు చూడండి. భూతగ్రామ స ఏవాయం భూత్వా భూత్వా ప్రళీయతే రాత్రి ఆగమి అవశః పార్థ. ఏమండి? ప్రభవతి అహరాగమి అన్నాడు. అంటే పగలు వచ్చి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? ఆ విధంగా మళ్ళీ దైవీ సంస్కారాలతో ఉంటారు. తర్వాత మళ్ళీ చక్కగా ఉంటారు, వశము తప్పరు, వశములో ఉంటారు. తర్వాత ఈ ద్వాపర కలియుగం వచ్చేటప్పటికి వాళ్ళు వశము తప్పి ఆ విధంగా దేహభ్రాంతిలోకి వచ్చి ఈ విధంగా విషయ వికారాలతో కూడినటువంటి దుష్ట భ్రష్ట నీచ నికృష్ట కర్మలు చేసుకుంటూ ఆత్మని కుళ్ళబెట్టుకుంటారు. తర్వాత పరమాత్మ వచ్చి రాజయోగం ద్వారా ఈ సృష్టిని పరివర్తన చేసే కార్యక్రమాన్ని తీసుకున్నాడు. కాబట్టి ప్రతి యుగములో, ప్రతి కల్పములో, ప్రతి యుగంలో రాడండి ఇక్కడ ఏమంటాడు? యుగే యుగే అంటారు కదా. ధర్మస్సు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి.
సంభవామి యుగే యుగే, యుగే యుగాలు రాడండి, అన్ని యుగంలో రాడాయన. కేవలం యుగే యుగే అంటే రెండే రెండు యుగాలు, కలియుగం యొక్క అంతిమ సమయము, సృష్టి యొక్క ఆరంభ సమయము, ఈ మధ్య సమయములోనే పరమాత్మ ఆ విధంగా ఈ సృష్టి మీద అవతరించి తన యొక్క విద్యుక్త కర్మని చాలా గుప్తంగా చేసుకుంటూ వెళ్తున్నాడండి. ఇప్పుడు ఆ కార్యక్రమం నడుస్తూ ఉన్నదన్నమాట. ఇప్పటికే 89 సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు గీతలో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దామండి. ఎందుకంటే ముఖ్యమైనటువంటి శ్లోకాలు, అందులో ఉన్నటువంటి తత్వాన్ని మీ దృష్టికి తీసుకుని వచ్చినట్లయితే మీరు కూడా ఆ యొక్క యజ్ఞములో భాగస్వాములయ్యి మీ యొక్క జీవితాన్ని కూడా సస్యశ్యామలంగా చేసుకుంటారనేటువంటి ఒక సత్సంకల్పంతో చెప్తున్నానండి. 8వ అధ్యాయంలోని 19వ శ్లోకం. 8వ అధ్యాయంలోని 19. తర్వాత ఇంకొక శ్లోకం తీసుకుందామండి. భగవంతుడు జనన మరణ రహితుడు అనే రెండు అంశాన్ని కూడా మనం టచ్ చేద్దాం. ఒక శ్లోకం తీసుకుంటాను. 19వ శ్లోకం. భూతగ్రామ సయేవ అని చెప్పాను మీకు ఆల్రెడీ. ఆర్ధ ఈ భూత అంటే ప్రాణి అని పెట్టాడు. ప్రాణి అంటే అక్కడ భక్తి మార్గంలో రాసుకున్నటువంటి భాష్యం ఆధారంగా రాసుకున్నటువంటి వాళ్ళు మనుషులనే కాకుండా సర్వ ప్రాణులని కూడా అందులో ఇంక్లూడ్ చేశారండి. నేను ఇంకో కొన్ని పుస్తకాలు చదివితే వాళ్ళు ప్రాణులను కూడా ఇంక్లూడ్ చేశారు. తప్పులేదు, దానివల్ల మనకేమి నష్టం లేదు. అర్థమైందండి. ఈ ఈ భూత సముదాయము ప్రకృతి వశమున, అది అండర్లైన్ చేసుకోండి. ప్రకృతి అంటే దేహము, అంటే దేహ భ్రాంతిలో పడిపోయి ఆత్మని మర్చిపోయారు. నేను ఎవరిని అన్న సంగతి మర్చిపోయారు. అసలు ఈ శరీరానికి యజమాని ఆత్మ, ఆత్మలోనే సంస్కారాలు ఆ విధంగా దాగి ఉంటాయి, నిక్షిప్తము కాబడతాయి. ఆ సంస్కారాలే మన భావి జీవితానికి ఒక పునాది వంటిది. ఇప్పుడు మన ఫోకస్ అంతా సంస్కారాల పరివర్తన మీదనే ఉండాలి. ఎందుకంటే ఇది ఆఖరి జన్మ అంటున్నాడు 7వ అధ్యాయంలోని 19వ శ్లోకంలో. బహూనాం జన్మనాం అంతే అని అంటున్నాడు. కాబట్టి మనం దీన్ని తీవ్రంగా తీసుకోవాలి అనేటువంటి ఆలోచన. ప్రకృతి వశమున, అందుకని ఏమన్నా మాటి మాటికి నీ ఉత్పన్నమగుచుందురు, ఇది అండర్లైన్ చేసుకోండి. మాటి మాటికి, అగైన్ అండ్ అగైన్, భూత్వా భూత్వా. అక్కడేమో పునః పునః అన్నాడు, ఇక్కడ భూత్వా భూత్వా అంటున్నాడు. రాత్రి ప్రారంభ కాలమున లీనమగుచుండును, పగటి ప్రారంభ కాలమున ఉత్పన్నమగుచుండును. అంటే రాత్రి ప్రారంభంలో వాడు ఏమైపోతారు, ఈ విధంగా ఆ విధంగా దేహాభిమానంలోకి వచ్చేస్తారు. చివరికి అందరూ కూడా వెళ్ళిపోతారు. మంచి వాళ్ళు ఎవరైతే సృష్టి పరివర్తన కార్యక్రమంలో భగవంతుడి యొక్క కార్యక్రమాన్ని, కర్తవ్యాన్ని సమర్థించే కర్మం చేస్తారో వాళ్ళందరూ మళ్ళీ ప్రభవ అహరాగమే, మళ్ళీ పగలు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా సత్యత్యాగంలో ఆ విధంగా వస్తారు. అర్థమైందండి. ఇదే అనమాట ఈ మొదటి అంశం మనం చెప్పుకున్నాము. ఇప్పుడు రెండవ అంశం ఏంటండి, ఒక్క భగవంతుడే జనన మరణ రహితుడు. ఈ యొక్క శ్లోకాన్ని మీకు ఇంతకుముందు వేరే కోణంలో చర్చించుకున్నాము, త్రిగుణాల కోణంలో చర్చించుకున్నాము. అందులో కూడా చాలా స్పష్టంగా ఒక భగవంతుడే త్రిగుణాలకి అతీతుడు, వారు ఇంపెరిషబుల్ అంటే అవినాశి, ఎప్పటికీ ఉండేటువంటి వాడు అన్న స్పష్టత ఉన్నది. కాబట్టి మనం ఈ యొక్క అంశాన్ని తీసుకున్నాం. కాబట్టి అదే శ్లోకాన్ని మరొక్కసారి మీ ముందు ఉంచబోతున్నాను. ఒక్కసారి జాగ్రత్తగా శ్లోకాన్ని వినండి. అది శ్లోకము 7వ అధ్యాయంలోని, అర్థమైందండి, 7వ అధ్యాయంలోని 13వ శ్లోకం. 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం, అందులో 13వ శ్లోకం. త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరం అవ్యయం. ఆఖరి పదం అండి. నేను పరం, ఈ త్రిగుణాలకు అతీతంగా ఉంటాను. కాబట్టి త్రిగుణాలలోనే జీవితాలను గడుపుతున్నటువంటి వారు ఈ 850 కోట్ల మనుషులు అతి కొద్ది మంది మాత్రమే ఇప్పటి వరకు నన్ను ఆ విధంగా అర్థం చేసుకున్నారు. మిగతా వాళ్ళందరూ త్రిగుణాలలో తిరగడమే జీవితం అనుకుంటున్నారు. సతో రజో తము అని ప్రతి నిమిషము, ప్రతి ఒక్క కర్మ, ప్రతి ఒక్క సంకల్పము, ప్రతి ఒక్క మాటలో ఆ విధంగా ఒక సమయంలో ఆనందంగా ఉంటారు, మరొక సమయంలో మధ్యస్థంగా ఉంటారు, మరొక సమయంలో బాధల్లో ఉంటారు. సతో రజో తము అనేది ప్రతిరోజు జీవితంలో ఆ విధంగా గడుపుతూ ఉంటారు. వారు నన్ను తెలుసుకోలేరు. ఎందువల్ల తెలుసుకోలేరు అంటే నేను త్రిగుణాలకి అతీతుడిని, నేను అవ్యయము అంటే నాకు నాశనము లేదు అంటాడు. నాశనము లేదు అనే పదం ఎప్పుడే వచ్చినా గుర్తుపెట్టుకోండి. అవ్యయం అనే పదం ఎక్కడొచ్చినా గుర్తుపెట్టుకోండి. భగవంతుడికి మరణము లేదు, భగవంతుడికి మృత్యు అనేది రాదు.
భగవంతుడు శాశ్వతము, ఎప్పటికీ ఉంటాడు. అందుకనే భగవంతుడిని పరం ఆత్మ అన్నారు, పరమ పురుష అని అన్నారు, మహాపురుష అని అన్నారు, శాశ్వత పురుష అని అన్నారు. అర్థమైందండి. ఆయన ఎప్పటికీ భగవంతుడికి ఎందుకంటే జననం లేదు కదా. జననము లేని వారికి మరణం ఎలాగుంటుంది? అసలు జన్మించడు. కేవలము ఆ యొక్క కలియుగం యొక్క అంతిమ సమయంలో సృష్టి అంత పాడైపోయినప్పుడు, ఇంకా వేరే మార్గము లేనప్పుడు, ఎవరికి వాళ్ళ యమునా తీరిలాగా డివైడ్ అయిపోయినప్పుడు, కులము, మతము, జాతి, రంగు, రూపు, ఈ భాష, దేశము, ఈ ఉన్నవాడు లేనివాడు ఈ విధంగా విడిపోయి అల్లా కల్లోలంలో ఉన్నప్పుడు వారు వర్తమానములో ఏ మార్గాన్ని అయితే వాళ్ళు ఎంచుకుంటున్నారో ఆ మార్గము ద్వారా ఈ యొక్క సమస్యకి పరిష్కారం లభించనప్పుడు నేనే సృష్టి మీద అవతరిస్తాను అని భగవద్గీతలో 4వ అధ్యాయంలోని 7వ శ్లోకము మరియు 8వ శ్లోకంలో స్పష్టం చేయడం జరిగింది. అదే కార్యక్రమం ఇప్పుడు నడుస్తుంది. ఈ యొక్క అంశాన్ని ఇక్కడితో ఈ చర్చని మనం ముగిద్దామండి. తదుపరి ఎపిసోడ్లో ఇదే విషయాన్ని మరొక శ్లోకము ద్వారా, మరో 2 శ్లోకాల ద్వారా ఈ 2 అంశాలని మనము చర్చించబోతున్నాము. అందరికీ కూడా అంతవరకు సెలవండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు జనన మరణ రహిత తత్వాన్ని గురించి, ఆ తాత్విక రహస్యాలను గురించి చర్చించారు. వారికి ధన్యవాదాలు.